జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి పాదముద్రలు అనుసరించి మేడారం బయ్యక్కపేట అడవులో పులిజడ కోసం వెతుకుతున్నారు. మహాదేవ్పూర్ మండలం కొత్తిగుయ్యగూడెంలో ఆవును చంపి మేడారం వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అడవులకు ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచించారు. పులి కదలికను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి పాదముద్రలు అనుసరించి మేడారం బయ్యక్కపేట అడవుల్లో పులిజడ కోసం వెతుకుతున్నారు. మహాదేవ్పూర్ మండలం గొత్తియగూడెంలో ఆవును చంపి మేడారం వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అడవులకు ఎవరు ఒంటరిగా వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ములుగు జిల్లా ఏడూరు నగరంలో పెద్ద పులి దాడి చేసింది. దాడిలో ఆవు మృతి చెందింది. కొంత ములుగు జిల్లా తాడవాయి మండలం బయ్యక్కపేట సమీపంలో అటవీ ప్రాంతంలో బూడిదపెంట కొత్తగూడెంలో పెద్ద పులి తిరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో నుండి ఆవును దాడి చేయడం జరిగి ఆవు అక్కడ మృతి చెందిన పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడ గ్రామస్తులందరూ కూడా అక్కడ వెళ్లడం జరిగింది. అప్పటికే ఆవును తిన్నట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ పూర్తి స్థాయి ఏదైనా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అలర్ట్ చేశారు. ఎవరు కూడా అటు ప్రాంతం వరకు వెళ్ళొద్దు, ప్రమాదం చోటు చేస్తుంది. ఆ అటవీ శాఖ సంబంధించి పులి ఎక్కడ తిరుగుతుందో ఒక మొత్తం ప్రజలంతా అలర్ట్ ఉండాలని చెప్పి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక చేసిన పరిస్థితి. దీంతో కాలువపల్లి, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం, దొడ్ల, కొండాయి, మల్యాల, ఐలాపురం వంటి గిరిజన గ్రామాల్లో ప్రజలంతా బిక్కుమంటూ కప్పుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ పులి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని పరిస్థితిలో దీంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల అయితే భయభ్రాంతులు బ్రతుకుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడ గ్రామ ప్రజలు కూడా ఒకసారి ఆందోళన చెందుతున్న పరిస్థితి. దీనిపై అయితే అప్పటికే గ్రామ ప్రజలకు డబ్బు సాధన చేసిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కానీ ఎవరు కానీ ఇటువైపు మేకలు కానీ గొర్రెలు కానీ పోకుండా జాగ్రత్త తీసుకోవాలని అయితే చెప్తున్న పరిస్థితి ఉంటారండి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రాజధాని అమరావతి అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కోర్ క్యాపిటల్ పరిధిలో 33,000 ఎకరాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో 30,000 ఎకరాల భూమిని సమీకరించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఈ భూ సమీకరణకు సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభమైంది. కోర్ క్యాపిటల్ వెలుపన్న గ్రామాల్లో భూసేకరణపై ప్రతిపాదక అధ్యయనాలు చేపట్టారు. ఛత్తీస్గఢ్తో పాటు మొత్తం 5 రాష్ట్రాల పరిధిలోని మావోయిస్టులపై భద్రతా బలగాలు కాల్పుల మూత మోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 3న భారత కమ్యూనిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఓ లేఖను విడుదల చేసింది. అయితే దంతెవాడ, బీజాపూర్ సరిహద్దు వద్ద మార్చి 31న జరిగిన ఎన్కౌంటర్ పక్కా బుటాకపు ఎన్కౌంటర్ అంటూ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు విప్లవకారులు. ఆదివాసులు, మేధావులు ఏకమై ఈ నరసింహారాన్ని వెంటనే ఆపాలంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సిపిఐ పార్టీ భద్రతా బలగాల మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చలకు శాంతి సంభాషణ కమిటీ ఏర్పడింది. కమిటీకి చైర్మన్ గా జస్టిస్ చంద్రకుమార్, ఉపాధ్యక్షుడిగా జంపన్న ఆలియాస్ నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడిగా
హరగోపాల్, కన్వీనియర్గా దుర్గా ప్రసాద్ ఉన్నారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్లో అంబేద్కర్ ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నిరాకరించిందని అన్నారు. అంబేద్కర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారని విమర్శించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ ముందుకు సాగుతున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బ్రతుకున్న రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష కట్టినట్టు వివరించిన విషయం మనకు తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపి ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనను ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. చివరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు కోసం ప్రచారం చేసి ఏ రకంగా కక్షపూరితంగా వివరించారో మనకందరికీ తెలుసు. వారు చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మనసు అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ ద్వారా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అనేక మంది ప్రముఖుల యొక్క చిత్రపటాలు ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు వాజ్పేయి గారి హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని పెట్టిన విషయాన్ని మనం చేస్తాం. 5 స్థానాలను, ఈ పంచ స్థానాలను పంచ తీర్థగా, పంచ యాత్రా స్థలాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాము. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో వారు చూపించినటువంటి బాటలో, వారి అడుగుజాడల్లో ఈరోజు పరిపాలన చేస్తున్నది. మనకందరికీ మంగళగిరి ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. తమ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి రావాలని కోరుకున్న వారి కలలు నిజమయ్యాయి. తనను భారీ మెజార్టీతో గెలిపించింది అసెంబ్లీకి పంపినందుకు అక్కడ ప్రజల కలలను నారా లోకేష్ నిజం చేశారు. అత్యాధునిక వసతులతో దేశానికి రోల్ మోడల్గా నిలిచేలా ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. చినకాకానికి సమీపంలో వద్ద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి నేడు శంకుస్థాపన చేశారు. ఆసుపత్రిని ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకురామన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ స్టాచ్యూ వద్ద కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పీకర్గా ఉన్న సమయంలో సుల్తానాబాద్ పట్టణానికి సాగునీటి సరఫరా అందించి ప్రజలు మన్ననలను పొందారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. వారి వారసత్వానికి పుణికి పుచ్చుకొని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును సైతం అటు అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. 26వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మధ్యలో అదేవిధంగా కార్యకర్తల మధ్య జరుపుకోవడం జరిగింది. ఏదైతే శ్రీపాదరావు గారు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా అదేవిధంగా సుల్తానాబాద్ మండల కేంద్రానికి మంచినీటి సరఫరా తాగునీరు కోసం ప్రాంతానికి నీరందించడం జరిగినది. అదేవిధంగా వారి యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు మంత్రి శాసనసభ్యులు పెద్దలు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు వారి ఆశయాలను ముందు తీసుకుపోవడానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వారి తల్లి గారి ఆశయాల సాధనకై కాంగ్రెస్ పార్టీని ఈ ఉమ్మడి జిల్లాలోనే అదేవిధంగా ఈ రాష్ట్రంలో బలోపేతం కావడానికి గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని సామర్థ్యవంతంగా ముందు నడిపించడానికి శాసనసభ వ్యవహారాలు కావచ్చు, గతంలో తీసుకొచ్చినటువంటి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కావచ్చు, వారు ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి సేవలు అందించడాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా
విజయవంతం. స్పీకర్ గొంతెల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా సుల్తానాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. వారు ఏదైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరొక స్పీకర్గా మంచి జ్ఞానశీలి, మంచి మేధావి, వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఒక హుందాతనంతో నడిపించినటువంటి వ్యక్తి. వారిని ఏదైతే ఆ రోజు నక్సలైట్లు శ్రీపాదరావు గారిని హత్య చేయడం జరిగింది, వారి హత్యకు మేమందరం ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమంలో ఏదైతే వారి తనయుడు ఉన్నారో శ్రీధర్ బాబు గారు, ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, వారు కూడా అదేవిధంగా రాష్ట్రాన్ని ఏకచిత్రాధిపత్యంగా ఒక్క తాటిపై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడం జరుగుతూ ఉన్నది. రేపు రాబోయే రోజులలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ్రీధర్ బాబు గారి నాయకత్వాన, మన స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు గారి నాయకత్వంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా శ్రీపాదరావు గారి ఆశయాలను ఈరోజు మన జిల్లా మంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు వారి ఆశయ సాధనలో తండ్రికి తగ్గ తనయునిగా ఈరోజు రాష్ట్రంలోని వన్నె తెచ్చినటువంటి నాయకుడు శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు ఈరోజు ఒక శాసనసభలో ఒక ముఖ్య నాయకుడిగా, ముఖ్యమంత్రి తర్వాత శాసనాలను తయారు చేయడంలో ముందు వరుసలో ఉండి, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తయారు చేసినటువంటి ముఖ్య నాయకుడు శ్రీధర్ బాబు గారు. అంటే కార్యకర్తల కష్టాలన్నా తెలిసినటువంటి నాయకత్వం ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఈ శ్రీపాదరావు వారి తండ్రి గారి ఆశయాలకు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ వర్ధంతి సభకు వచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. శ్రీపాదరావు గారి ఆశయాలను ఈరోజు మన జిల్లా మంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు వారి ఆశయ సాధనలో తండ్రికి తగ్గ తనయునిగా ఈరోజు రాష్ట్రంలోని వన్నె తెచ్చినటువంటి నాయకుడు శ్రీధర్ బాబు గారు. మంచిర్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నూరులోని కాటన్ మిల్లులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాటన్ జిన్నింగ్ చేస్తున్నప్పుడు మిషన్లో స్పోర్ట్స్ రావడంతో మంటలు అంటుకున్నాయని స్థానికులు తెలిపారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో పెద్దగా ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని మిల్లు యాజమాన్యం వెల్లడించారు. పేద కాకాని మండలం అనుమర్లపుడి గ్రామంలోని చేవళ్లమ్మ అమ్మవారి గుడిలో చోరీ జరిగింది. రాత్రి సమయంలో గుడి తాళాలు పగలగొట్టి గర్భగుడిలో గల బీరువాను ఓపెన్ చేసి అందులో గల బంగారం, వెండి, అమ్మవారి నగలను, పూజా సామాగ్రి ఎత్తికెళ్లినట్లు పూజారులు తెలిపారు. దొంగలించిన నగలు 4 లక్షల విలువ ఉండవచ్చని భావిస్తున్నట్లు పూజారి చెప్పారు. పూజారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పేద కాకాని పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.